అమెరికా లాంటి దేశం వీటో పవర్ నుంచి ఎలా బయటకు రాగలుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో అనేది అందరికీ డౌట్ ఉంటుంది. కానీ దీనికి జరగబోతున్న పరిణామాలు ఒకసారి చెబుతాను. యూరోపియన్ దేశాలకి అలాగే అమెరికాకి మధ్య ఏర్పడుతున్న అతిపెద్ద అగాధమే కారణం. అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు మధ్య రగులుతున్న మాటల యుద్ధం, మాటల మంటలు దీనికి కారణం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ట్రంప్ పదే పదే ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఎలా కవ్విస్తూ మాట్లాడుతున్నారు, ఆయన పర్సనల్ విషయాలు కూడా టార్గెటెడ్గా ఎలా మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. వీటన్నింటికీ కూడా కౌంటర్ ఇస్తున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. ఆయన ఏమంటున్నారు అంటే, ప్యారిస్లోని సోర్బన్ యూనివర్సిటీలో రీసెంట్గా ఆయన ఒక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన ఒక కీలకమైన మాట మాట్లాడారు. దానికంటే ముందుగా ఇదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఆయన కొన్ని మాటలు అన్నారు. ఏమన్నారు అంటే, ఒక అనాగరికమైన బిహేవ్ చేస్తున్నారు అన్నారు. బెటర్ నాట్ టు స్పీక్ ఎవ్రీ డే అనేది కూడా అన్నారు. అలాగే హోల్డ్ యువర్ టంగ్, అలాగే నాట్ అప్ టు స్టాండర్డ్, ఇన్ఎలిగెంట్ బిహేవియర్, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ వచ్చారు ఫ్రాన్స్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడిని. అంటే ఏ స్థాయిలోకి ఓపెన్గా వీళ్ళు ఇలాంటి మాటల దాడి చేస్తున్నారు అంటే ఏ స్థాయిలోకి ఫ్రాన్స్ అండ్ అమెరికా మధ్య అగాధం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే రీసెంట్గా ఆయన సోర్బోన్ యూనివర్సిటీలో మాట్లాడారు అన్నాను కదా, ఆ సమయంలో ఆయన అన్నమాట, త్వరలో ఈ ప్రపంచానికి మల్టీపోలార్ వరల్డ్ రాబోతుంది, మల్టీపోలార్ వరల్డ్ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక మల్టీపోలార్ వరల్డ్ వైపుగా ప్రపంచం అడుగులు వేస్తోంది. ఎవరైతే ఈ ఆధిపత్యాలుగా కొనసాగిస్తున్నారో ఈ రెండు దేశాలు, ఇటు అమెరికా కావచ్చు అటు బ్రిటన్ కావచ్చు,